మిథున రాశి వాళ్లకు ఈ వారం పరిస్థితులు అన్నీ కూడా ఆశాజనకంగా ఉంటుంటాయి. వివిధ రూపాల్లో అవకాశాలను ఉపయోగించుకొని కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని గతంలో మీ అవసరం కోసం చేసిన ఏవైతే అప్పులు ఉంటాయో ఆ అప్పులను తీర్చివేసేందుకు కొంత ధనాన్ని కూడా మీరు ఉపయోగించుకుంటారు. స్నేహితులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. గృహంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆశించిన సంతోషకరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. మీకున్నటువంటి తెలివితేటలు, మీకున్నటువంటి నైపుణ్యము అందరిలో కూడా ప్రశంసలను కలగచేస్తుంటుంది. ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని విషయాలను కూడా మీకు తెలుసుకునే ప్రయత్నంలో ఆసక్తి కలుగుతూ ఉంటుంది. స్నేహితులు, బంధువులు, ఇతరమైనటువంటి వ్యక్తులు మీకు వేసిన కొన్ని రకాల ప్రశ్నలకు చాలా చక్కని సమాధానాలు ఇచ్చి మీపైన ఉన్నటువంటి విమర్శలకు జవాబు చెప్పేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ వారం చేస్తుంటారు. వాటి వలన కొన్ని రకాల సమస్యల నుండి, ఇబ్బందుల నుండి బయటపడతారు. వాహన యోగాలు ఉన్నాయి. ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సమయాన్ని కేటాయించుకునే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. వివిధ రూపాల్లో ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాల వలన మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలకు ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది. వ్యాపార కార్యక్రమాల్లో మీ అంచనాలు నిజమవుతుంటాయి. వేరువేరు రూపాలలో ప్రయాణాలను కూడా ఈ వారం ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు ఉంటుంటాయి. నూతనమైనటువంటి ఆశలు కూడా చిగురిస్తూ ఉంటాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పారిశ్రామిక రంగాల వారితో కొన్ని రకాల సమావేశాలు నిర్వహించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఆస్తి వివాదాలు పెరగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార విషయాల్లో కూడా ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. చక్కని, చాలా విశేషమైనటువంటి పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని తీసుకునేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ఈ వారం మీరు చేయాలి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో దక్షిణామూర్తి స్వామి వారిని పూజించటం, ఆరాధించటం మంచిది. విశేషంగా గన్నేరు పుష్పాలను సేకరించి దక్షిణామూర్తి స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, మేధా దక్షిణామూర్తి స్వామి వారి యొక్క స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా శుభకరమైనటువంటి ఫలితాలు పొందవచ్చు.